డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఏప్రిల్ 27 సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 17 ప్రారంభం కాబోతోంది. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన వార్తలన్నింటినీ ఒకసారి చూసుకుంటే నాకైతే ఒకటే లైన్ చెప్పాలనిపిస్తోంది. పాత వార్తలు, కొత్త ఏడుపులు. ఇదే ఈరోజు పేపర్ నిండా ఉంది. ఒకసారి మీరు చూశారంటే గనక సాక్షి ప్రబోధాలు అన్ని ఎపిసోడ్లు చూసిన వారికి ఇప్పుడు నేను చూపించబోయే ఈ వార్తలు గతంలోనే నిన్న మొన్న ఆ ముందు రోజు ఆ రోజుల్లో మీరు ఖచ్చితంగా దాని మీద చూసే ఉంటారు, నేను వ్యాఖ్యానం చేసే ఉంటాను. దాంతోపాటుగా ఈరోజు ఒక ఎండిపోయిన పూలన్నిటితోటి ఒక మాలిక గట్టి దేవుడి మెడలో వేస్తే ఎలా ఉంటుందో ఎట్లాగనే పాత వార్తలన్నిటినీ కలిపి ఈ రోజున పట్టుకొని వచ్చి ఈ పాఠకుల మెడలో వేసినట్టుగా అయిపోయింది. 9,000 కోట్ల అప్పు కోసం సర్వం తాకట్టు. ఇది ఈరోజే కాదు, నిన్న పేర్ని నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో మాట్లాడాడు. ఇదే మాట మాట్లాడతాడు. దానికంటే ముందు మొన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లోనూ ఇదే మాట మాట్లాడాడు. అసలు ఈ మ్యాటర్లో తేడా ఏముండదు. ఇందులో కొంచెం ఏమైనా అప్డేట్ జరిగింది, ఆ అప్డేట్ని ఈ రోజున వార్తగా వచ్చింది అని అనుకుంటే మరి దాంట్లో ఏదైనా సమంజసంగా ఉంటుంది. ఏ అప్డేట్ ఉండదు. మొన్న ఏం చెప్పారో, నిన్న ఏం చెప్పారో ఈ రోజు కూడా అదే చెబుతారు. నాకు తెలిసి దాదాపుగా ఇది రేపు కూడా అలానే చెబుతారు. ఎందుకంటే అర్సా అనే ఒక కంపెనీకి భూములు కేటాయింపు విషయంలో గత వారం రోజుల నుంచి ఇదే తంతు నడుస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్, దాని మీద అప్డేట్ ఏమి ఉండదు. అందులో కొత్తగా వాళ్ళు కనిపెట్టేది కానీ ఏమీ ఉండదు. పాత వాళ్ళు తీసుకొచ్చిన ఒక అపార్ట్మెంట్ ఫోటో కావచ్చు, వాళ్ళు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో వాళ్ళ రిజిస్టర్ చేసుకున్న డేటు టైము కావచ్చు, లేదు వాళ్ళ గురించిన కొన్ని వివరాలు, అందులో డైరెక్టర్స్ ఎవరు అనే దాని వివరాలు కావచ్చు. అది వారం రోజుల కిందట ప్రచురితమైంది. దాన్ని కేసినేని నాని ఒక రాజకీయ నిరుద్యోగి పట్టుకుని జేళ్ల బంకలాగా సాగదీస్తా పీకుతా లాగుతానే ఉంటే దాన్ని వీళ్ళు మళ్ళీ దాని మీదనే కథనాలు రాస్తూ ఉంటారు. అందుకే అనవలసి వస్తుంది వీళ్ళని పాత వార్తలు, కొత్త ఏడుపులు అని. ఒకసారి దీని సంగతి ఏంటి చూద్దాం. భావితరాల ఖనిజ సంపదపై ప్రైవేటు వారికి సర్వహక్కులు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని వివిధ అడ్డగోలు ఒప్పందం. ఏకంగా రాష్ట్ర ఖజానాను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేసిన బాబు సర్కార్. నిన్న పేరుని దాన్ని ఇదే మాట మాట్లాడాడు, మొన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇదే మాట మాట్లాడాడు. పోనీ ఈరోజు కొత్తగా ఏమిటంటే ఇది సాక్షి మాట్లాడుతోందనమాట. ఆ రెండు ఎవరో పేరు మీద పెట్టేశారు. ఇప్పుడు సాక్షి ఒక కథనం అనంటే, ఒక ఆర్టికల్ అనంటే ఎలా ఉంటుంది, దాంట్లాగా ఒక మాలికలాగా గుచ్చి దీన్ని ఈరోజు ఇక్కడ ప్రజెంట్ చేయటం జరిగింది. ఏకంగా 436 గనులపై పూర్తి హక్కు ప్రైవేటుకు దారాదత్తం. గనుల్లో అక్రమాలను ప్రశ్నించకూడదు, నిబంధనలు ఉల్లంఘించిన లీజు రద్దు చేయకూడదు, నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించుకుంటే గనులు వేరే వారికి వాళ్లే బదలాయింపు చేయొచ్చు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్థిక శాఖ ఐఏఎస్ అధికారి అత్యుత్సాహం. అప్పు కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా అడ్డగోలు నిబంధనలు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే శిక్ష తప్పదంటున్న విశ్లేషకులు. రాజ్యాంగ ఉల్లంఘనని మొన్న బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా కొన్ని రాజ్యాంగ ఆర్టికల్ నెంబర్స్ ఉదాహరిస్తా కూడా చెప్పాడు. మరి దాని మీద వీళ్ళే ఎందుకని కోర్టుకు వెళ్ళరు? అలా వెళ్ళే ప్రయత్నం ఎందుకని చేయరు? కథనాలుగా రాయటం, పుంకాలుగా పేపర్లు నింపేయటం అంతే తప్ప వీళ్ళు కొత్తగా సాధించేది ఏమీ లేదు. ఇక మెయిన్ పేపరు అని చెప్పుకోవటమే కానీ అందులో జస్ట్ ఒక 3 వార్తలు వాటికి ఇదేసింది. వరుస పెట్టింది దోచుకోవడానికి మరోసారి విరుచుకుపడ్డ మాజీ ఎంపీ కేసినేని నాని 8వ పేజీలో ఉందంట. అసలు ఇది పాత వార్తలన్నీ ఉన్నాయి కనుక అందుకని లోపల పేజీల్లో పెద్ద కథనాలు రాసేశారు దీని మీద. ఒకసారి దాన్ని ఈ అర్సా అనే దానికంటే ముందుగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఉంది. ఇది నిన్న మనం కొండబద్దల్లో కూడా వీడియో చేయటం జరిగింది. ఈ కూటమిలో ఉన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మరొక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మధ్య జరిగిన ఒక వాగ్వివాదం. ఇది నిజమే, చాలామంది చెబుతున్న అంశం. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు
నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుంటూ వాళ్ళు గట్టిగా ప్రజలందరి ముందే అరుచుకున్న సంగతి. ఇదంతా చేసి దేనికై అంటే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఒక వివాదం అన్నమాట ఇది. దాని మీద ఆధిపత్యం కోసం వాళ్ళు వేస్తున్న పోరు. మరి ఇంకా ఆధిపత్యం ఎందుకు ఉంటుంది అనేది మరి అందరికీ తెలిసిందే కదా. దాంట్లో గతంలో వైసీపీ ఉన్నప్పుడే వీళ్ళ ప్రతిభే అది. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అంటే అందులో పేకాట శిబిరాలు నడిపారు, ఇంకా వేరే అదర్ బార్స్. ఎందుకంటే మిగతా బయట బార్లు వీటన్నిటికంటే కూడా ఈ కల్చరల్ సెంటర్స్ క్లబ్బుల్లో మద్యం రేటు తక్కువ ఉంటుంది. దానికోసమని అందులో కూడా విచ్చలవిడి బార్లు నడిపేస్తూ ఉంటారు. యాక్చువల్గా అయితే ఆ మెంబర్షిప్ కార్డు ఉన్న ఆ 1500 మందికే అక్కడ సర్వ్ చేయాలి, సప్లై చేయాలి. కానీ ఆ పేరుతోటి వివిధ రకాలుగా లేదు గెస్ట్ మెంబర్ అని ఫీజు కట్టించుకొని వాళ్ళకి కూడా శుభ్రంగా అమ్మేస్తారు. 100, 150 కట్టించుకుంటారు. కానీ అక్కడ బిల్లు చాలా తక్కువ వస్తుందని అందరూ దానికే పరిగెత్తూ ఉంటారు. సోషల్ సైకోలకు చంద్రబాబు అండదండలు. సోషల్ మీడియాలో వేలాది మందిని పెంచి పోషిస్తున్న టీడీపీ, ఐటీడీపీ పేరుతో వారికి నగదు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న లోకేష్, వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసలు నిజంగా అంబటి రాంబాబు గారికి మనసు అనేది ఉంటే ఒకసారి తరచి చూసుకొని ఆలోచించుకోవాలి. వాచ్ యువర్ బ్యాక్స్ అంటారు. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వెబ్సైట్లు పెట్టి యాప్ల్లో ఈ పేటిఎం అనే పేర్లు వచ్చినాయి చూడండి. అక్కడి నుంచే ఏది 2014, 19 మధ్యలోనే మొదలు పెట్టేశారు ఆ యాప్లు వీటన్నిటిని. ఆ పేటిఎం 5 రూపాయలు, 10 రూపాయలు, అందులో ఆ యాప్లో మెంబర్గా చేరితే ముందు 10 రూపాయలు, 15 రూపాయలు అందులో ఆ అకౌంట్లోకి వేస్తారట. అందులో వచ్చిన పోస్టులు షేర్ చేసుకొని ఆ షేర్ చేసిన దాన్ని మళ్ళీ ఇందులో పోస్ట్ చేస్తే దాన్ని వెరిఫై చేసుకొని దానికి 5 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదంతా దేనికోసం? చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద. ఈయన మొత్తం దోచుకో తింటున్నాడు, దోచుకో దాచుకో పంచుకో అని ఏదో ఒక నినాదం చెబుతాడు చూడండి. దాని మీద కానీ, లేకపోతే లోకేష్ పప్పు అనే దీని మీద కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అనే వీటన్నిటి మీద వీళ్ళు ప్రచారం చేయడానికి ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను వీటిని పోస్ట్ చేసి అందులోకి వాళ్ళకి ఆ లింక్ పంపిస్తే దానికి గాను 5 రూపాయలు, 10 రూపాయలు పేటిఎం చేస్తారు. ఇలా పెంచి పోషించింది సోషల్ సైకోలు మొత్తాన్ని పెంచి పోషించింది ఎవరండి? వర్రా రవీందర్ రెడ్డి కానీ మొన్న అరెస్ట్ అయిన వాళ్ళల్లో చివరికి పెద్ద పెద్ద పోస్టులు, మంచి సంఘంలో పరువు ప్రతిష్ట కలిగిన వ్యక్తులు సైతం, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళకి సైతం అడ్డగోలు స్క్రిప్ట్ పంపించి వాళ్ళకి ఇచ్చిన ఆ ఎఫ్డిసి చైర్మన్కి గాను ఆయన చేత నోటుకొచ్చిన బూతులన్నీ మాట్లాడిస్తే వాటన్నిటిని ముక్కలు కట్ చేసి సజ్జల భార్గవ్ రెడ్డి వివిధ రకాలుగా వాటిని వైరల్ చేసే ప్రయత్నం చేయలేదు. దీన్ని సోషల్ సైకోయిజం అంటారు. మరి అంబటి రాంబాబు గారికి అది అర్థమవుతుందో లేదో తెలియదు. లేకపోతే మనం ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి, ఆ పార్టీని డిఫెండ్ చేయాలి కాబట్టి, ఈ రోజున సోషల్ మీడియాలో కూడా వాళ్ళ ప్రభావం బాగా తగ్గిపోతుంది కాబట్టి ఈయన కొత్తగా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. అంతకుముందు అయితే అందరి మీద ఛానల్స్ మాట్లాడిన వాళ్ళందరి మీద ఎగిరిపడేవాడు. కాకపోతే ఇప్పుడు యాక్చువల్గా టీవీ5లో ఉన్న జర్నలిస్ట్ శివ కానీ, లేకపోతే ఇంకొక సీమరాజా పేరుతోటి ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళ మీద కానీ కాన్సన్ట్రేటెడ్గా కేసులు కూడా వెళ్ళాడు. సోషల్ మీడియా సైకోలకు సీఎం చంద్రబాబు అండదండలు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వేలాది మందిని టీడీపీ పెంచి పోషిస్తోందని, ఐటీడీపీ పేరుతో డబ్బులు బహుమతులు ఇస్తూ మంత్రి నారా లోకేష్ ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననమే టీడీపీ లక్ష్యమని, అందుకే నిరంతరం తప్పుడు పోస్టులతోటి దుష్ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే సోషల్ సైకోల కోరలు పీకండి, మదం ఎక్కిన మాట్లాడే వారిని వదిలే ప్రసక్తే లేదు. సోషల్ మీడియాలో సైనికులకు చెక్, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్ కింద కేసును పెడతామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు, ఐటీడీపీ సైకోలు తప్పుడు పోస్టులు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మీడియా పోస్టులు చూసి తన బిడ్డలు కన్నీళ్లు పెట్టుకున్నారంటూ మంత్రివర్గ సమావేశంలో తెగ బాధపడిపోతూ ఎల్లో మీడియా వచ్చేసిందన్నారు. ఇక ఏం చెబుతాం దీనికి? ఏ వ్యక్తి అయితే పోసాని కృష్ణమురళి మాట్లాడాడో ఆయన అరెస్ట్ అయ్యి రిలీజ్ అవుతున్న రోజు ఆయనకు ఆహ్వానం పలకటానికి వెళ్ళాడు. ఆయన ఏదో మరి స్వాతంత్ర సమర యోధుడయ్యి ఈ జైలుకి వెళ్ళి తిరిగి వస్తున్నవాడికి మళ్ళీ
మాట్లాడిన పచ్చి బూతులు, విచిత్ర వ్యాఖ్యానాలు, వ్యక్తిత్వ హననం కాదు, అసలు కుటుంబం మొత్తమే నాశనం అయిపోయేటట్టు. వాళ్ళు చెప్పిన మాట కనుక ఎవరన్నా నమ్మారంటే కుటుంబమే నాశనం. ఏదో సినిమాలో మోహన్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది, దానికి ఎన్టీఆర్ కూడా తిరిగి చెబుతాడు, తల్లికి చెల్లికి, చెల్లికి తల్లికి, అక్కకి తమ్ముడికి, తమ్ముడికి అక్కకి అని ఉన్న రిలేషన్స్ మధ్య అందరి మధ్య పొరపచ్చాలు, వాళ్ళ మధ్య కొట్లాటలు పెట్టడంలాగా వీళ్ళు తయారై కూర్చుంటారు. వీళ్ళు చివరికి షర్మిలాని సైతం వదలలేదు. వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులన్నీ ఏమిటి, దాన్ని షేర్ చేసిన మనుషులందరూ ఎవరు, దానికి ఆదేశాలు ఇచ్చిన అవినాష్ రెడ్డి ఎవరు? సోషల్ సైకోయిజం అంటే అది, దాన్ని పెంచి పోషించింది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రతిభ. తిట్టిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇస్తారనగానే జోగి రమేష్ ఎగబట్టుకొని మరి కత్తులు కర్రలు తీసుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడు. వర్షా పెట్టింది దోచుకోవడానికే. ఒక రాజకీయ నిరుద్యోగి వచ్చి మాట్లాడుతున్నాడు. మరి టీడీపీలో అంతకాలం ఎలా ఉన్నాడో తెలియదు, సరే బయటకు వెళ్ళాడు, వైసీపీలో జాయిన్ అయ్యాడు అని అనుకుంటే ఓడిపోగానే దానికి రాజీనామా చేశాడు. ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వెళ్తాట. ఒకటో కృష్ణుడు రంగప్రవేశం, రెండో కృష్ణుడు రంగప్రవేశం లాగా ప్రతిసారి ఈయన ఎంట్రీ ఒకటి. మరోసారి విరుచుకుపడ్డ మాజీ ఎంపీ కేశినేని నాని, మీ బెదిరింపులకు బెదిరేది లేదు, ఇదిగో 21st సెంచరీతో నీకున్న సంబంధం, అమెరికాలో నీ పేరు మీద కంపెనీ వివరాలు ఇవ్వు, కేశినేని చిన్నితో కలిసి రియల్ ఎస్టేట్లో మోసం చేసింది నిజం కాదా? ఇప్పుడు కంపెనీలు ఉండటం అది నేరం కాదు, కలిసి కంపెనీలు పెట్టడం నేరం కాదు. ఇప్పుడు ఆ 21st సెంచరీ అనేది ఒక ఇప్పుడు స్ట్రైక్ ఆఫ్లో ఉన్న కంపెనీ, గతంలో వాళ్ళు పెట్టింది మాట వాస్తవం. మరి ఆ కింద రియల్ ఎస్టేట్ మోసం చేసింది నిజం కాదా? అలాంటి మోసం ఏదైనా జరిగితే పేపర్లో కూర్చొని ఏడ్చేది ఎందుకు? కేసులు పెట్టాలి కదా దాని మీద, దానికి ఉన్న ప్రూఫ్లన్నీ తీసుకెళ్ళి కేసులు పెట్టించే దానికోసమే కదా చూడాలి. ఇప్పుడు సామాన్యుడు ఒక మాట మాట్లాడాడు అని అంటే అతనికి కేసు పెట్టడానికి ఆధారాలు దొరక్కపోవచ్చు. కానీ ఎంపీ స్థానంలో, ప్రముఖ స్థానంలో ఉండి అన్నాళ్ళు పనిచేసిన వ్యక్తికి ఇప్పుడు కనీసం ఆధారాలు కూడా సేకరించలేని దిక్కుమాలిన స్థితిలో కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అయితే ఎలాగా? దీనికేం సమాధానం చెబుతావు సతీష్ అబ్బూరి? సీఎం చంద్రబాబు ట్యాగ్ చేస్తూ ఎక్స్లో నాని పోస్టు. ఈయన ఎక్స్ వేదికగా ఎంచుకున్నాడు ఇక దాన్ని. అందులో రోజుకి ఎక్స్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇందులో రోజు ఒక 10 నుంచి 15 పోస్టులు వదులుతూనే ఉన్నాడు. కేవలం ఉర్సా మీదే. ఆయన ఒక వారం రోజుల పాటు ఉన్న ఈ పోస్టులన్నీ చూశారంటే కేవలం దీని మీదే ఉంటుంది. మరి ఇక ఆ ఉర్సా కంపెనీ లాగా చూస్తే ఇప్పుడు దీంతోనే ఒకసారి మనం కనుక పోల్చి చూసుకుంటే ఇక్కడ మల్లాది విష్ణు బాధ ఒకటి ఉంది, చూద్దాం రండి. మరి దీనికేంటి, ఏం చెబుతారో తెలియదు. ఇక్కడ శారదాపీఠంపై ఎందుకంత కక్ష? విశాఖపట్నం జిల్లా భీమినిపట్నం మండలం కొత్త వలసలో శారదాపీఠంకి గత వైఎస్ఆర్సీపీ కేటాయించిన 15 ఎకరాల కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. వేద పాఠశాల ఏర్పాటుకు భూమి ఇవ్వాలని శారదాపీఠం గతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోరగా అప్పటి ప్రభుత్వం స్పందించి కొత్త వలసలో భూమి కేటాయించిందని చెప్పారు. కానీ ప్రభుత్వం మారిన వెంటనే కేటాయింపులు రద్దు చేయడంతో పాటు వేరే కంపెనీకి ఎకరా కేవలం రూపాయికే కేటాయించటం. అంటే ఇప్పుడు టీసీఎస్కి ఇచ్చింది ఎకరా 99 పైసలు, కానీ అర్సా కంపెనీకి ఇచ్చింది ఎకరా ఒక 3 ఎకరాలు అయితే ₹1 కోటి, దాంతో మిగతా ఇదైతే 50 లక్షల దీంతో ఎకరా ఇచ్చారు అనేది మనకందరికి ఉన్న సమాచారమే. కానీ ఇక్కడ ఏదో చెబుతారు చూడండి, అలాగా వీళ్ళు కూడా అబద్ధం చెప్పటానికి ఎక్కడో చోట, అంటే అంతా నిజం చూసి మధ్యలో ఒక అబద్ధం చూపించారనుకో, ఈ నిజంతో పాటు అబద్ధం కూడా నిజమైపోయిద్దని. అసలు ఈ శారదాపీఠానికి ఈయన వేద పాఠశాల కడతాను అని భూమి 15 ఎకరాలు తీసుకుని ఆ తర్వాత వేద పాఠశాల లేదు, ఏమీ లేదు. కానీ అక్కడ అమెండ్మెంట్, ఇందులో ఈ తీసుకున్న ఈ అగ్రిమెంట్లో అమెండ్మెంట్ ఏంటి అంటే ఇతను ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్లు కడతాను, అక్కడ ఇన్కమ్ జనరేట్ చేయడానికి వేరే పెడతాను అని అంటే దానికి కూడా ఆమోదించేశారుగా వీళ్ళు. సనాతన ధర్మాన్ని కాపాడే శారదాపీఠం పైన స్వరూపానంద స్వామి పైన ప్రభుత్వానికి ఎందుకంత కక్ష సాధింపు అని ప్రశ్నించారు. తిరుమలలో విశాఖ శారదాపీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకి అప్పగించాలని
టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేయడంపై భక్తులు మండిపడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్చకులు పురోహితులపై దాడులు అధికమయ్యాయని తెలిపారు. అర్చకులకు సరైన రక్షణ కల్పించాలని కఠినమైన చట్టాలు రూపొందించాలని కోరారు. యాక్చువల్గా ఈ శారదాపీఠం సంగతి చూసుకుంటే దానికి ఉత్తరాధికారిగా మరొక ఆయన్ని నియమించటం జరిగింది. ఈయన ఇక నేను కాశీ ప్రయాగ వెళ్ళిపోతానని ఆ రోజున ప్రకటించిన వ్యక్తి శారదాపీఠం ఆయన స్వరూపానందేంద్ర. ఆయన తర్వాత ఉత్తరాధికారిగా వేరే వ్యక్తిని కూడా నియమించారు కదా, ఇంకా ఎందుకున్నాడు ఆయన ఇక్కడ? సరే కాదు, వాళ్ళ ఇష్టం, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ ఇంకా భూములు కావాలి. సనాతన ధర్మం అభివృద్ధి చేయడానికి వీళ్ళకి ఎకరాలు భూములు కావాలి. ఆల్రెడీ కొండపై సనాతన ధర్మం ప్రబలిల్లుతోంది. తిరుమల అన్ని అంటే సనాతన ధర్మమే. అక్కడ భూమి కేటాయించుకొని అక్కడ వీళ్ళేమిటి సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేసేది? ఆ గుడి పక్కన అంటే అక్కడ రిసార్ట్లు కట్టి వచ్చిన వాళ్ళకి అద్దెకించుకోవటం. ఇదొకటే కారణానికి వీళ్ళందరికీ భూములు కావాలి. నిబంధనలు ఉల్లంఘించి మరీ ఏది పడితే అది కట్టేశారు ఆ రోజున అక్కడ. వాటన్నిటి మీదనే కదా ఈ రోజున వాళ్ళకి ఇచ్చిన దాన్ని కూడా తిరిగి తీసుకుంటానికి టీటీడీ నోటీసులన్నీ ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటిని చూసుకొని మళ్ళీ వీళ్ళు ఏదో వీళ్ళకి కావాల్సిన విధంగా మాట్లాడుకుంటాం. ఈ చూసారంటే ఇక్కడ మరొకటి సిట్టు మీద, ఇది పాత కథే, అన్నీ పాత అయిపోయిన ఈ వారంలో జరిగిపోయిన వాటన్నిటిని ఒక మాలికలాగా గట్టి ఈ ఆదివారం ప్రజలు మెళ్ళలో వేశారు ఆ ఎండిపోయిన పూలదండ. సిట్టు చిలకమ్మ కట్టుకథలు, వాంగ్మూలాల పేరిట పచ్చ కుతంత్రం, మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసుల్లో కుయుక్తులు, సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్న నిందితులు, రిమాండ్ రిపోర్ట్లన్నీ అబద్ధాల పుట్టలే. నిందితులు సంతకం చేయకపోయినంత మాత్రాన అది అబద్ధం అని అనటానికి అది అబద్ధమా కన్నా నిజమా అనేది మరి కోర్టు వారు తేలుస్తారు కదా. టీడీపీ వీర విధేయ సిట్టు కట్టుకథలో అంతూ పొంతూ లేకుండా సాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు నివేదికల పేరిట అవాస్తవాలు అభూత కల్పనతోటి కనుకట్టు చేసేందుకు బరితెగిస్తోంది. అసలు అలాంటి కనుకట్టు మాటలు మొన్న గతంలో ఏఏజీగా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో చెబితే జడ్జి గారే నవ్వారు. ఒక 10 రూపాయల నోటు హవాలా కథ, సినిమాల కథ తీసుకొచ్చి హైకోర్టులో చెప్పాడు. చంద్రబాబు నాయుడు కేసులో బెయిల్ రాకుండా ఎలాగ ఆపాలి అనే దానికి ఆయన ఆడిన ఒక కట్టు కథ, అభూత కల్పన కట్టు కథ అంటే అది. అక్కడ ఏం హవాలా జరిగింది చూపించవయా మగడా, నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయంటే ఇక్కడ అందరికీ పబ్లిక్ డొమైన్లో అవైలబిలిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ దీనికి వచ్చిన చందా వీటన్నిటిని ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి అది తీసుకొస్తే మరి ఏసీబీ కోర్టులో అప్పుడు సబ్జెక్టు కరెక్షన్ జడ్జి గారు పుష్పలత ఎవరో పేరు స్వర్ణలత ఎవరో ఉండాలి, ఆవిడే ఇది కాదు కదండి ఆధారాలు అని అడిగారు. మరి అలాంటివి అవి అభూత కల్పనలు అంటే. ఆ కేసులో అక్రమంగా అరెస్టు చేస్తున్న వారి వాంగ్మూలాల పేరిట న్యాయస్థానానికి సమర్పిస్తున్న రిమాండ్ రిపోర్ట్లే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. మొన్న రాజకేశిరెడ్డి, నిన్న చాణక్య, నేడు శ్రీధర్ రెడ్డి, ఈ ముగ్గురి రిమాండ్ రిపోర్ట్లు పరిశీలిస్తే ప్రభుత్వ కుతంత్రం బయటపడుతుంది. అంతా కనికట్టే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు, జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. దీనికోసం టీడీపీ వేర విధేయ అధికారులతో కూడిన సిట్టు ద్వారా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ కేసులో న్యాయస్థానానికి సమర్పించిన వరుసగా 3వ రిమాండ్ రిపోర్టు కూడా సిట్టు కుయుక్తులకు బయటపెట్టింది. ఈ కేసులో 6వ నిందితుడిగా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో శనివారం హాజరుపరుస్తూ సిట్ రిమాండ్ రిపోర్టు సమర్పించింది. అంతకుముందు రాజకేశిరెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అవాస్తవాలను, ఆరోపణలు, కల్పిత అభియోగాలని శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ సిట్టు పునరుద్ఘాటించింది. ఎంతమందిని అరెస్ట్ చేస్తే అన్ని రిమాండ్ రిపోర్ట్లు దరిదాపుగా సేమ్గానే ఉంటాయి. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ ఒకటే ఉంటే దానికి ఒక్కో దాంట్లో ఒక్కో కట్టుకథ రాయలేరు కదా వీళ్ళందరూ. అందులో A1 కానీ, A5 కానీ, A100 కానీ అందరూ ఆ కేసులో ఉన్న వ్యక్తులే కదా, దాంట్లో ఉన్న కథ మరి వాస్తవమే కదా రాస్తారు. పోనీ వీళ్ళ దృష్టిలో కట్టు కథే అని అనుకున్నా ఒకటే కథని రాస్తేనే కదా మరి అందరికీ వర్తింపబడేది. అది అందులో రాసింది ఇందులో రాశారు, ఇందులో రాసింది మరొక దాంట్లో రాశారు.
కాబట్టి ఇది కట్టు కథ అని అంటే జరిగిన వాస్తవం అయినా కూడా ఒకటే ఉంటుంది, నిజం అనేది ఒకటే ఉంటుంది. నిజం చెప్పదలుచుకుంటే ఆ ఒక్కటే చెప్పాలి, నిజం మరొకటి ఉండదు. ఆ ఉన్న నిజాన్ని మరొకటి చెబితే దాన్ని అబద్ధం అంటారు. ఎంతసార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినా, 1000 సార్లు చెప్పినా ఆ నిజం చెప్పదలుచుకున్నప్పుడు అదే చెప్పాలి, ఆ ఒక్కటే చెప్పాలి. ఇలాంటి వాటన్నిటినీ చూసుకున్న తర్వాత ఈ సాక్షిలో వచ్చిన ఈరోజు వార్తలు చూడండి. నిన్నట జరిగిన అప్డేట్స్ కానీ, కొత్తగా అందులో జరిగిన మలుపులు, ట్విస్టులు ఇలాంటివి ఏమీ కాదు. పాత వాటన్నిటినీ మళ్ళీ వీళ్ళు ఇంకొకసారి పునరుద్ఘాటించి ఈరోజు పేపర్ని తయారు చేశారు. ఇలాగా మరి సర్ది వార్తలతోటి పొద్దున్నే పేపర్ చదవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, మనం ఈ కార్యక్రమం ఎత్తుకున్నది వాటన్నిటిని ఎత్తు చూపించటానికి కదా, చదవక తప్పదు. ఇదే ఈరోజు కుండబద్దలు.